ఏమండి అక్కడున్న పూలకుండి కనిపించట్లేదు. ఏమే నా రూమ్ లో టాల్కమ్ పౌడర్ కూడా కనిపించట్లేదు. అమ్మగారు పక్కింటి బిట్టుబాబు సైకిల్ చైన్ కూడా పోయిందంటమ్మా. అమ్మగారు హారీ పాప కూడా కనిపించట్లేదమ్మా. అంటే ఇదంతా అక్క జర వాకింగ్ స్టైల్ మార్చారా? అదే దేవుడా దేవుడా మా కొండను ఎలాగైనా గట్టే ఇక్కలాగా చూడు స్వామి. ఓజీ 100 crores కొట్టిందనుకో, నేను 108 కొబ్బరికాయలు కొడతాను నీకు. వింటేజ్ ప్రభాస్ ఎలాగైనా తిరిగి వచ్చేలాగా చూడు తండ్రి. మహేష్ బాబు గారు ఫంక్షన్లకి, రాజమౌళి గారు సినిమాలకి వెళ్ళటం ఆపేసి SSME 29 ఎలాగైనా పూర్తయ్యేలాగా చూడు. TFI బాగుండాలి. చెప్పేసా అదే రేపు అన్న పేరు పైన అన్నదానం చెప్పేస్తున్నా. బ్యాచ్ మొత్తం వచ్చేయండి. సరే కానీ బాయ్. అమ్మా ఆరే పాప ఏదమ్మా? తన ఆఫీస్లో మీటింగ్కి వెళ్ళింది. మీటింగ్ అంట. శాంతమ్మ, ఆర్య ప్రతిరోజు సాయంత్రం ఎక్కడికో బయటకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందంటావు? ఏముందమ్మా, 100 మీటర్లను బ్యూటీ షాప్ ఉందమ్మా, 200 మీటర్లను మందు షాప్ ఉందమ్మా, 500 మీటర్లను సినిమా హాల్ ఉందమ్మా. అమ్మాయిలు అబ్బాయిలు కావడానికి ఎక్కడైతేటమ్మా ఈ రోజుల్లోని. మీరేం కంగారు పడకండమ్మా, నాదేదో ఒక ఐడియా ఉంది. మా అమ్మకి ఇలాంటివన్నీ తెలియలే, పెద్ద పిచ్చిదనుకో. అదిగో పాప. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అరే ఒక్కొక్క చాక్లెట్కి ఇస్తారేంది మేడం? పేమెంట్ మొత్తం ఒకటేసారి వేయండి. అంటే మహేష్ బాబు వాయిస్ వస్తుంది కదన్నా. మన ఆర్య పాపకి మందు సిగరెట్ అలవాటు ఉందనుకున్నాను కానమ్మా, పిచ్చి అనుకోలేదమ్మా నేను. హలో శ్రీనివాస్ గారు, తిరుపతికి టికెట్స్ ఓపెన్ అయ్యాయండి. మీరు మీ ఇంట్లో చూడండి, రవి గారు కూడా వాళ్ళ ఇంట్లో చూస్తున్నారట. నేను కూడా చూస్తున్నానండి. సరే ఉంటాను. దేవుడా, ఏ ఆటంకాలు కలగకుండా చూడు స్వామి. ఓకే గైస్, నెక్స్ట్ 15 minutes మనందరికీ చాలా క్రూషియల్. మనం ఈ రోజు కోసం 1 month నుంచి వెయిట్ చేస్తున్నాం. మన దేవుడిని చూడాలంటే మనకి ఇదే ఆఖరి దారి. నేహా, సుమిత్ అండ్ అమిత్, మీరు ముగ్గురు బుక్ మై షో ట్రై చేయండి. స్నేహ ఇంకా రాహుల్, మీరు ఇద్దరు డిస్ట్రిక్ట్ ట్రై చేయండి. ప్రణవ్, కార్తిక్ అండ్ విక్రమ్ థియేటర్ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. నేను ఇదేదో డార్క్ వెబ్ అంట, ఇక్కడ చెక్ చేసేస్తాను. ఓకే బాయ్. దేవుడా, ఏ ఆటంకాలు రాకుండా చూడు స్వామి. మేడం రివ్యూ ఇస్తారా? మూవీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మీకు అసలు అర్థం కావట్లేదండి. ఆ ఇంటర్వెల్ బ్లాక్ సార్, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అసలు క్రిస్టఫర్ నోలన్ ఎవరు సార్? మా రోలింగ్ స్టార్ రోషన్ బాబు స్టెప్పులు తెలుసా మీకు? అసలు సినిమా సూపర్ హిట్ అండి చెప్తున్నా. 100 crores కొడుతుంది 2 రోజుల్లో. అదేంటి మేడం, థియేటర్ అంతా ఖాళీ అంటగా, ముందు షో టాక్. మీకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఇచ్చారా? అసలు లోపలికి ఎవరు రానిస్తున్నారు? లోపలికి ఎవరు రానిస్తున్నారు మిమ్మల్ని? వీడియో ఆపండి. బర్నింగ్ స్టార్ వదినా, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తాం. ఆర్య ఏదో ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ వర్క్లో ఉంది. సరే వదినా, అలాగే. క్లైమాక్స్లో అసలు విలన్కి బిల్డప్ వచ్చింది క్రేజీ అసలు, కానీ పే ఆఫ్ ఎక్కువ లేదు. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్, హీరో ఎంట్రీ సీన్ గూస్ బంప్స్. సెకండ్ హాఫ్లో లాగైంది కొంచెం. వర్డిక్ట్ ఇస్ ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అసలు మన బర్నింగ్ స్టార్ రోషన్ బాబు అంటే సినిమా ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా తీశారు, పక్కా ఓటీటీలోనే చూడాల్సిందే. నేను చెప్తున్నా, హీరోయిన్ ఐరన్ లెగ్, సినిమా పక్కా ఫ్లాప్. హీరోయిన్ స్క్రీన్ స్పేస్ ఎందుకు అంత తక్కువరా బాబు? నా బంగారు తల్లి. కంటికి కనిపించిన శత్రువుతో బయటకు కనిపించిన యుద్ధం చేస్తున్నానమ్మా నేను. కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చి ఆర్య, ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నావు.
అమ్మ ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తున్నానని తెలిస్తే సలార్లో కాటరమ్మ సీనే నాకు. ఇదిగో ఇదే నీ రూమ్. అమ్మకి అనవసరంగా లైట్స్ ఆన్ చేయడం నచ్చదు. అబ్బో, అమ్మకి క్లీన్లీనెస్ అన్నా డిసిప్లిన్ అన్నా ప్రాణం. కనీసం ఆ విండో తెరవచ్చా? అది నాకు నచ్చదు. అందరూ అమ్మని సీత అంటారు తెలుసా, ఇంటిని అయోధ్య అని అంటారు. ఏంటి లంక? వెంకీ ఫ్యానా? కాదు, త్రివిక్రమ్ ఫ్యాన్. Nice. Arya is working very hard. See? ఇదిగో ఈ షాట్ చూసారా? అబ్బే ఆర్య, ట్రైలర్ని నార్మల్గా చూడడం రాదా? ప్రతి సెకండ్ పాజ్ చేయాలా? మీకు అర్థం కావట్లేదు. ఇదే సేమ్ పెన్ పిఎస్పీకే సీఎం అయినప్పుడు మెగాస్టార్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఏంటో తెలుసా? రామ్ చరణ్ సినిమా ఎండింగ్లో సీఎం అవుతాడు. పెన్నుంటే నీకు అర్థం కావట్లేదు. మనం ఇదే ట్రైలర్ 0.25xలో చూసామనుకో, ఈ పెన్ రిఫ్లెక్షన్లో మనకు సీఎం కాన్వాయ్ కనిపిస్తుంది. అరే ఇంటర్వెల్ సీన్ క్రేజీ ఉందిరా. నేను పైరసీనా? చిల్రా, ఫ్రీ లింక్ దొరికింది. థియేటర్కి ఎందుకో పైసలు దండగా, కలిసి చూద్దాం. రే, నీకు మల్లేషన్ ఎవరో తెలుసా? యశు బాయ్ మాలూమ్ తుజే. వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఎవరో తెలుసా? తారక్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్. అయినా వీళ్ళందరూ కాదు నీకు, నేను చాలు. ఒక్క కాల్ చేస్తే గ్యాంగ్ దిగుతారు నీకు. అసలు ఆ సినిమా అంటే ఏమనుకుంటున్నావు? సినిమాలో నీకు కనిపించే డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కాదు. వెనకాల ఎంతమంది పనిచేస్తారు తెలుసా? లైట్ బాయ్స్, సెట్ అసిస్టెంట్స్, జూనియర్ ఆర్టిస్ట్, ఇంతమంది కలిస్తేనే ఒక సినిమా అయ్యేది. నువ్వు దీన్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే కష్టం. అసలు నేను పిచ్చి సినిమా చూసి మంచి రివ్యూలు ఇవ్వమని ఎవరు అడగట్లేదు. జస్ట్ మూవీకి రెస్పెక్ట్ ఇవ్వు. ఒక టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? నేను కొనిస్తాను నీకు టికెట్స్. అరే నీకు దండం రా, థియేటర్కి వెళ్దాం. నీ టికెట్ కూడా నేనే తీసుకుంటా, ఓకే? అలా రా దారికి.